చేస్తున్నారని చెప్తున్నా. ఇలా కొడంగల్లో రేపటి నుంచి రాజకీయం లేదు, డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది. డెవలప్మెంట్ చేసి చూపించే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లు అడుగుతామని చెప్తున్నా. ఇలా ఇప్పుడే ఇసుపై కూడా కొన్ని విషయాలు చెప్పిండు, ట్యాక్సుల విషయం అని చెప్పి. అది ఏదున్నా కమిషనర్ ఫస్ట్ మొదటిసారి మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా కొడంగల్ చిరు వ్యాపారులకు మాత్రం ఒక శుభవార్త 8 రోజుల్లో చెప్తాను నేను. ఎందుకంటే పాపం వాళ్ళందరూ రోడ్ల పోండి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వాళ్ళు బతుకుతుర్రు. ఎలా మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు డబ్బాలు బంద్ చేయించారు, దుకాణాలు బంద్ చేయించారు. నేను వచ్చి ఎవరా వాళ్ళని చెప్పి నేను వచ్చి ఎవరా వాళ్ళ పని చేయించేది అని చెప్పి తెరుగుండి అని చెప్పిన. పాపం ఆ రోజు చిరు వ్యాపారులకు ఒక్కరికి 20,000 నుంచి 30,000 గిరాకీ అయింది. ఆ చిరు వ్యాపారులకు ఎవరైనా ఉన్నోళ్ళు తెచ్చిస్తారా అని నేను అడుగుతున్నా. ఇలా కొడంగల్లో ఏదున్నా ఏ అవకాశం వచ్చినా మొట్టమొదట అందరికి చిరు వ్యాపారులకి లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉంటాయి. ఇక మిగతా విషయానికి వస్తే ఇక నేను మళ్ళా మీకు చెప్పేది ఏం అవసరం లేదు, మీకు అందరికీ అన్ని విధాలా తెలుసు. కాబట్టి కొడంగల్ ప్రజలు ఇప్పటి నుంచి ఏ గల్లీలో మోర్లకైనా రోడ్లకైనా పైప్ లైన్లకైనా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినారా ఎవరు ఆఫీసర్ వచ్చినా కూడా మీరందరూ వాళ్లకు సహకరించి వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకున్నారే తప్ప రాజకీయాలు అవి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం అభివృద్ధి వైపు మొగ్గు చూపి అభివృద్ధి వెంబడి పరుగు తీయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయమే చేసినాం, అందుకే మన ఊరి ఉంది. ఇలా ఓన్లీ డెవలప్మెంట్ మనం కొడంగల్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాలి, కొడంగల్ని ఎట్లా ప్రగతి పదంలో నడపాలి, కొడంగల్ని రాష్ట్రంలోనే ఒక ముందంజలే ఎట్లా పెట్టాలనే ఆలోచన ఉన్నారే తప్ప మిగిలిన ఆలోచన అన్ని పనిచేస్తున్నారని కోరుకుంటున్నా.